ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను. దీపారాధన చేసినప్పుడు అమ్మవారి దర్శనం కలిగిందక్క. పంచమి రోజున అమ్మవారికి దీపారాధన చేసుకున్నాను. ఆ దీపారాధనలో అమ్మవారికి దర్శనం కలిగిందని ఆ సిస్టర్ ఎంతో సంతోషపడుతూ నాకు పంపారండి. ఆషాఢ నవరాత్రులు అంటేనే ఎంతో శక్తివంతమైనవి. అందులోనూ మన వరాహి అమ్మకు పంచమి తిథి అంటే ఇంకా ప్రీతి. అలాంటి పంచమి తిథి రోజున అమ్మవారు దీపారాధనలో దర్శనం ఇచ్చారమ్మా. మీరు చాలా అదృష్టవంతులు. వారాహి అమ్మను కూడా నమ్ముకున్న వాళ్ళకండి అమ్మ ఎల్లవేళలా కాపాడుతారు. అమ్మని నమ్ముకున్న వాళ్ళను అమ్మ చల్లగా చూస్తారు. మీకు అమ్మవారి రూపం కనిపించినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కూర్మ వారాహి మంత్రం. అసలు కూర్మ వారాహి అంటే ఎవరు? విష్ణుమూర్తి అవతారాల్లో కూర్మ అవతారం ఒకటి. దశావతారాలలో రెండో అవతారం కూర్మ అవతారం. విశ్వంలో ధర్మాన్ని నిలబెట్టడానికి దశావతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం. సత్యయుగానికి చెందినది. మనం తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. మనకు సమస్య వచ్చినప్పుడు మనం చేయని తప్పుకు నిందలు అనుభవిస్తూ ఉంటాము. అలాగే అమ్మవారు దుర్గమ్మ వారండి. నిజంగా కనకదుర్గమ్మ తల్లి ని ఆరాధించటం వలన మనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మనకు ఖచ్చితంగా శ్రేయం లభిస్తుంది. అంత మాత్రమే కాదండి, వారాహి అమ్మను కూడా ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ చేసే చోట కానీ లేకపోతే ఇంట్లో కానీ మనం చక్కగా కనుక అమ్మను ఉంచుకుని మనం పూజ చేసుకున్నట్లయితే మనకు ఎంతో మంచి జరుగుతుంది. ఎప్పుడైనా సరే కొంత మన దగ్గర వాళ్ళ దగ్గర కానీ అత్తమామల దగ్గర కానీ తోడుకోడళ్ళ మధ్య కానీ మనం ఉన్నప్పుడు మనం చేయని తప్పుకు నిందలు అనుభవిస్తూ ఉంటాం. అదేవిధంగా బాస్ దగ్గర కూడా మనల్ని వేరే వాళ్ళ ఫేమ్ కోసం మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. అటువంటప్పుడు మనం ఇలా ఆ విషయాలను ఎవరికి షేర్ చేసుకోలేము. ఇటు అత్తగారి వేధింపులైతే మనం పుట్టింట్లో చెప్పుకోలేము, ఎందుకంటే వాళ్ళు బాధపడతారేమో అని చెప్పుకోలేము. ఈరోజు అలా అన్నారు ఇలా అన్నారని మనం మన తల్లిదండ్రులకు చెప్పుకుంటే వాళ్ళు అక్కడ బాధపడతారని మనం చెప్పము. ఈవెన్ మనల్ని భర్త కూడా నమ్మని పరిస్థితుల్లో ఉంటాము. ఇది చాలామంది ఆడవాళ్లకు జరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తల్లి అయినటువంటి దుర్గమ్మ తల్లికి ఈ మంత్రంతో జపిస్తే వారాహి అమ్మను కూడా మనకు 3 నిమిషాల్లో మనకున్న సమస్యల నుంచి అమ్మ బయటపడవేస్తారండి. అవి ఎంత కష్టతరమైన సమస్యలైనా సరే దూది పింజాల్లాగా ఎగిరిపోయే విధంగా అమ్మ చూస్తారన్నమాట. విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో రెండో అవతారం కూర్మ అవతారం. మహాయోగులు చెప్పిన అత్యంత శక్తివంతమైన మంత్రం కూర్మ వారాహి మంత్రం. వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి సాధారణ ప్రజలను కష్టాల నుండి బయటపడవేయటానికి ఈ మంత్రాన్ని ఉపదేశించారు ఫ్రెండ్స్. మనకున్న పరిస్థితుల నుంచి, ఎంత కష్టతరమైన పరిస్థితుల నుంచి అయినా సరే కానీ, అదేవిధంగా మనకున్న అడ్డంకులను, జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకులను తొలగింపచేసి మన గోల్స్ని రీచ్ అవ్వటానికి, విజయాన్ని మనకు అందించడానికి ఈ మంత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఆఫీస్లో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ ప్రాజెక్ట్ చేసేసాము, చాలా స్పీడ్గా చేసేసాము, కానీ ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మనీ స్ట్రక్ అయిపోయింది. అలా లేదా మీరు వేరే వ్యక్తికి మీరు మధ్యలో ఉండి డబ్బు ఇప్పించారు, వాళ్ళు ఇప్పుడు తిరిగి ఇవ్వడం లేదు. ఒక సిస్టర్ అయితే ఏమని కామెంట్ చేశారో తెలుసా అక్క? నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నా నగలను, నా గోల్డ్ జ్యువెలరీని మా ఫ్రెండ్కి నమ్మి ఇచ్చాను అక్క, కానీ ఇప్పుడు ఆ ఫ్రెండే నన్ను నువ్వు ఎప్పుడు ఇచ్చావు, నువ్వు ఇచ్చినట్లు ఏమైనా రుజువు ఉందా అని అంటూ ఉంది. నేను ఇటు ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాను. నా పరిస్థితి అయోమయ పరిస్థితిలో ఉంది అక్క, నన్ను ఏం చేయమంటారు అని ఆ సిస్టరు ఇన్స్టాల్లో కానీ అసలు మెసేజ్ చేశారు, ఫోన్ కూడా చేశారండి. అలాంటి వారు పరిహారం చేయడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలను పొందుతారన్నమాట. వాస్తు దోషాలను తొలగింపచేస్తుంది, శని ప్రభావం వల్ల వచ్చే దుష్ట ప్రభావాలను దూరం చేస్తుంది. ఇవి ఎలా ఉంటాయి అంటే, ఈ వాస్తు దోషాలు, శని దోషాలు
ఉదాహరణకు మనం చాలా కష్టపడి చదువుతూ ఉంటామండి. కానీ అనుకున్న రీతిలో మార్క్స్ అనేవి రావు. అనుకున్న ర్యాంక్ అనేది రాదు. జాబ్‌కి వెళ్దాం ఇంటర్వ్యూస్‌కి ఇలా ఇస్తూ ఉంటాం. కానీ ఇంటర్వ్యూలో లాస్ట్ మినిట్‌లో సెలెక్ట్ అవ్వం. ఇంట్లో నిరంతరం గొడవలు జరుగుతూనే ఉంటాయి. అవి పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా కాదండి. చాలా చిన్న వాటికి సిల్లీ థింగ్స్‌కి కూడా వివాదాలు వస్తూ ఉంటున్నాయి. అన్నదమ్ముల మధ్య కానీ, లేకపోతే తల్లిదండ్రుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ ఇలా ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. మనకు ఇలాంటి సమస్యల నుంచి కూడా దూరం చేస్తుంది. చెడు కర్మల నుంచి దూరం చేస్తుంది. అప్పుల బాధల నుంచి తొలగింపు చేస్తుంది. శత్రువులు కూడా మిత్రువులు అవుతారండి. కంటికి కనిపించని శత్రువులను కూడా మిత్రులను చేస్తుంది. ఎందుకో తెలుసా? మనం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా, మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ మనకు కనిపించకుండా ఏదో ఒక రకంగా మనకు వెనకాల గోతులు తీస్తూనే ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతూనే ఉంటుంది. అందరూ అని కాదండి, కానీ ఒక 10% ఉంటారు. అలాంటి శత్రువుల నుంచి మనల్ని రక్షిస్తారు. ఆభరణాలు, గోల్డ్ జ్యువెలరీని తాకట్టులో పెట్టేశారు. ఆస్తులను తాకట్టు పెట్టి అంటే ఈ పరిహారం చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. మనకు గోల్డ్ జ్యువెలరీ ఎంత ఉందో కూడా, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కూడా మర్చిపోతామన్నమాట. వాటికి వడ్డీల మీద వడ్డీలు కడుతూనే ఉంటాము. వాటిని తెచ్చి ఇలా తెచ్చామో లేదో మరుసటి రోజు పెట్టేస్తారు అక్క అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాటికి కూడా మనం విడిపించే అద్భుతమైన మంత్రం అండి. గృహపరమైన, వృత్తిపరమైన అంశాల్లో విజయం కోసం ఈ మంత్రాన్ని జపిస్తే చాలు, మనకు హెల్త్ బాగుంటుందక్క, ఈ రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాము అన్నవాళ్ళు ఈ మంత్రాన్ని ఒకసారి జపించి చూడండి ఫ్రెండ్స్. జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు, ఆర్థికంగా పురోగతి సాధించాలని కోరుకునేవాళ్ళు, వ్యాపారంలో పురోభివృద్ధి సాధించాలని, సేల్స్ పెరగడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ పొందడానికి, పిల్లల ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ కోసం వాళ్ళు మీ మాట వినడానికి, మా పిల్లలు చెప్పిన మాట వినడం లేదక్క, మేము చెప్పే విధంగా మంచి మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అలాంటి వారు కూడా ఈ మంతాన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్. భార్యాభర్తల మధ్య సంబంధం సరిగ్గా ఉండడం లేదు అన్నవాళ్ళు కూడా ట్రై చేయవచ్చండి. సంతానం కోసం కోరుకున్న వ్యక్తి కోసం వివాహం జరగడానికి, ఇలా ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కోరిక అయినా ఈ మంత్రాన్ని జపిస్తే చాలండి, ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎంత కష్టతరమైన కోరిక అయినా నెరవేరుతుంది. మనం నమ్మకంతో చేయాలి. అమ్మను తలుచుకుంటే చాలు, అమ్మ రూపాన్ని మనం చూడగలుగుతాము. ఈ మంత్రాన్ని మీరు 3 నిమిషాలు జపిస్తే చాలండి. బ్రహ్మ ముహూర్త సమయంలో అయినా జపించవచ్చు, లేకపోతే రాత్రి పడుకునే ముందైనా మనం జపించుకోవచ్చు, లేదా ఉదయం నిద్ర లేవగానే అయినా జపించుకోవచ్చు. కంటిన్యూస్గా 40 డేస్ అనేది చేయాలని. ఎందుకంటే చిన్న చిన్న కోరికలు 3 నిమిషాల్లోనే నెరవేరుతాయి. కొంతమంది కొంచెం పెద్ద కోరికలు అంటే గవర్నమెంట్ జాబ్ రావాలంటే 3 నిమిషాల్లో చిటికి వేయంగానే వచ్చేది కదా. వాళ్ళు నిరంతరం కష్టపడుతూనే ఈ మంత్రాన్ని కూడా జపించటం వల్ల వాళ్ళకు అమ్మ తోడుగా ఉంటారు. వారు చేసే ప్రతి పనిలో అమ్మవారు ముందు నడిపిస్తారన్నమాట. అమ్మ, నేను ఈ బరిలో వెనుక పడిపోయానమ్మా, నాకు ఈ పని అంటే భయం అమ్మ, నేను ఎలా ముందుకు వెళ్ళాలని మీరు అమ్మకు చెప్పుకోండి. అమ్మే ముందుండి నడిపిస్తారన్నమాట. ఆషాఢగుప్త నవరాత్రులు మొదలు పెట్టడం ఇంకా బెస్ట్ టైం అన్నమాట. అందులోనూ ఇలాంటి గుప్త నవరాత్రులు చేయడం మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుందండి. 40 డేస్ చేయండి. సమస్య చిన్నదైతే మీకు వెంటనే రిజల్ట్ వస్తుంది. కొంచెం పెద్ద సమస్య అయితే మీకు టైం తీసుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. చక్కగా మీరు అమ్మవారికి ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకొని చక్కెరకే ఒక్కటైనా లేకపోతే ఒక డజన్ అయినా మీ ఇష్టం. శక్తి మేర మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. చక్కెరకెళ్ళిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి దానిలో తేనె వేసి ఈ నైవేద్యం మటుకు కంపల్సరీ తేనె వేసి నైవేద్యంగా పెట్టుకుందాం. మీ సమస్యను, మీ కోరికను అమ్మ పాదాల ముందు ఉంచండి. నాకు గవర్నమెంట్ జాబ్ రావాలమ్మా, నాకు సంతానం కలగాలి, నాపై వచ్చిన నిందలు తొలగిపోవాలి, నాకు వివాహం జరగాలి, నా బంగారు ఆభరణాలన్నీ విడిపించుకోవాలి, నా అప్పుల బాధలు తీరిపోవాలి అని చెప్పుకొని ఈ మంత్రాన్ని 3 నిమిషాలు జపించండి ఫ్రెండ్స్. అత్యంత శక్తివంతమైన మంత్రం అండి. ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ ప్రచోదయాత్. ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్.
ఓం కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కూర్మ వారాహి ప్రచోదయాత్. పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళు మాత్రం జపించవచ్చా అంటే శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే జపించాలండి. అదేవిధంగా నాన్ వెజ్ తిన్నవాళ్ళు అంటే మీరు నాన్ వెజ్ తినకముందు జపించవచ్చు. మీ లైఫ్లో మీరే చేంజెస్ చూస్తారన్నమాట. మీరు కోరుకున్న సంఘంలో పేరు ప్రఖ్యాతలు, సంపద, శ్రేయస్సు అన్నీ కూడా వచ్చి చేరుతాయన్నమాట. చాలా సింపుల్గా యాక్టివేట్ పరిహారం అన్నమాట. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ సమస్యలన్నీ తొలగించాలని, మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా నేను కూడా వారాహి అమ్మను, ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటూ ఉన్నాను. జై దుర్గమ్మ తల్లికి జై. మీరందరూ కూడా ఎప్పుడు కూడా సంతోషంతో, సుఖ సంతోషాలతో ఉండాలండి. ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో మనం ఉండాలి అని చెప్పి ఆ తల్లిని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. మరి మీకు ఈ వీడియో గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను. మీకు బాగా అర్థమైందని కూడా అనుకుంటున్నాను. నచ్చింది, బాగా అర్థమైంది అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం. తప్పకుండా మీ సపోర్ట్ అనేది నాకు అందిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఆ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారా? తప్పకుండా మన అమ్మ సన్నిధి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమంది అమ్మ బిడ్డలకు షేర్ చేయండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.